హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఈ క్వశ్చన్ చూడండి. సివిల్స్ ప్రిలిమ్స్ 2025లో అడిగారు. సో ఎంత పర్టికులర్గా మనం చదువుకోవాలి అనేది ఈ క్వశ్చన్ ఒక ఎగ్జాంపుల్ అని మనం చెప్పొచ్చు అనమాట. విత్ రెఫరెన్స్ టు ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్. ఇక్కడ ఆర్గనైజేషన్ ఇచ్చాడు, ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అని చెప్పాడు. ద నేషనల్ ఆటోమోటివ్ బోర్డ్. ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా వరకు మనం దీన్ని జనరల్గా అబ్జర్వ్ చేయం. ఓకే, సో ఈ నేషనల్ ఆటోమోటివ్ బోర్డు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని ఇచ్చాడు. యాక్చువల్గా ఇది తప్పు అనమాట. ఈ నేషనల్ ఆటోమోటివ్ బోర్డ్ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కిందకు వస్తుంది. సో ఫస్ట్ పేర్ రాంగ్. ద కొయిర్ బోర్డ్. ఈ కొయిర్ బోర్డ్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద పనిచేస్తుంది అనమాట. సో ఇది సెకండ్ ఆప్షన్ కూడా మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అని ఇచ్చాడు ఇక్కడ, ఇది తప్పు. సో ద కొయిర్ బోర్డ్ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ చూడండి, థర్డ్ పేర్లో ద నేషనల్ సెంటర్ ఫర్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్ దీని కింద పనిచేస్తుంది. సో ఇది నేషనల్ సెంటర్ ఫర్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ ఈస్ ఎ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంది, ITPO అని, ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్. అది ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఈ రెండు జాయింట్ ఇనిషియేటివే ఈ నేషనల్ సెంటర్ ఫర్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీన్ని తీసుకొచ్చి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి మ్యాచ్అప్ చేశారు, అది తప్పు. సో హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో నన్ ఆఫ్ ద అబోవ్ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. చూడండి, ఇంత పర్టికులర్గా ఇంత మైక్రోగా మనం చదువుకోవాలి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. MCQ సాల్వ్ చేస్తేనే మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా ఎగ్జామ్లో అనేది మీకు తెలుస్తుంది. జస్ట్ నార్మల్గా అలా చదువుకుంటూ వెళ్ళిపోయి గంటల తరబడి నేను క్లాసులు విన్నాను అనుకుంటే మాత్రం కాదు, యు ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే అని అర్థం. రైట్ వే ఏంటంటే మీరు చదివిన దాన్ని మీకు ఎంత వచ్చింది అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటేనే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, క్వశ్చన్స్ ఎలా వస్తాయో మీకు తెలుస్తుంది, మీ ఎగ్జామ్లో యాక్యురసీ కూడా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా మిమ్మల్ని మీరు తయారవుతారనమాట. ఓకే, అండ్ మోర్ సచ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.